తెలంగాణలో పెట్రోల్ డీజిల్ అక్రమ దందా బయటపడింది. ఏపీలో నెలకొన్న ఇంధన కొరతను తెలంగాణ కరువుగా మార్చేశారు కొందరు కేటుగాళ్లు. ఏపీలో పెట్రోల్ డీజిల్ దొరక్కపోవడంతో ఆ దుస్థితిని తెలంగాణకు చెందిన కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల నుండి ఓ డీజిల్ ట్యాంకర్ స్థానిక ఇసుక ర్యాంపు సమీపంలో తీసుకెళ్లి లారీలో ఉన్న డీజిల్ ను అక్రమంగా డ్రమ్ముల్లోకి నింపుతుండగా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ అక్రమ దందా బయటపడింది. ఏపీలో నెలకొన్న ఇంధన కొరతను తెలంగాణ కరువుగా మార్చేశారు కొందరు కేటుగాళ్లు. ఏపీలో పెట్రోల్ డీజిల్ దొరక్కపోవడంతో ఆ దుస్థితిని తెలంగాణకు చెందిన కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల నుండి ఓ డీజిల్ ట్యాంకర్ స్థానిక ఇసుక ర్యాంప్ సమీపంలో తీసుకెళ్లి లారీలో ఉన్న డీజిల్ ను అక్రమంగా డ్రమ్ముల్లోకి నింపుతుండగా రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, గట్టిగా తెలంగాణలో అయితే పెట్రోల్ డీజిల్ అక్రమ దందా అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రెండు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఏదైతే డీజిల్ గానీ పెట్రోల్ గానీ కొరతనైతే విపరీతంగా వాహనదారులను వేధిస్తుండటంతో అయితే దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కొంతమంది కేటుగాళ్ళు అయితే పన్నాగం పండి ఏదైతే నల్గొండ జిల్లా చిట్యాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ నుంచి ట్యాంకర్ అయితే ఆంధ్రప్రదేశ్ కు తరలించడం జరిగింది. అక్కడ ఏదైతే ఇసుక డంపు దగ్గరన ఈ ట్యాంకర్ లో ఉన్నటువంటి డీజిల్ మొత్తం కూడా ట్రాక్టర్ లో డ్రమ్ములు పెట్టి డ్రమ్ములు మొత్తం హీట్స్ తోటి కూడా ఖాళీ చేస్తుండటంతో అయితే రెవెన్యూ, ఇటు సివిల్ సప్లై సంబంధించినటువంటి అధికారులు కూడా దాడులు నిర్వహించి దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 3-4 రోజులుగా ఇటు డీజిల్, పెట్రోల్ కొరతతో అయితే వాహనదారులు, ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ధాన్య కొనుగోలు జరుగుతుండటంతో ఈ పెట్రోల్, డీజిల్ కూడా లేక, లారీలు కూడా వెళ్ళక ఇటు రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే కొంతమంది దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కేటుగాళ్ళు అయితే పన్నాగం పండి అక్రమంగా ఏదైతే డీజిల్ నిల్వలు కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ వెలుగులోకి రావడంతో అయితే ఇంకా ఎక్కడెక్కడ జరుగుతుంది ఈ వ్యవహారం, ఇది కావాలనే కొంతమంది సృష్టిస్తున్నటువంటి ఇంధన కొరతనైతే అని బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహించి ఏదైతే డీజిల్ నిల్వలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ డీజిల్ ఏదైతే పెట్రోల్ బంక్ కు చేరాల్సినటువంటి డీజిల్ ట్యాంకర్లు పెట్రోల్ బంక్ కు చేరుతున్నాయా లేకుంటే బ్లాక్ మార్కెట్ కు చేరుతున్నాయా అనే విషయాలలో ఎప్పటికప్పుడు కూడా నిఘాలు నిర్వహించాలని చెప్పేసి ఇటు డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డీజిల్, పెట్రోల్ కొరత అనేది తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితులలో దీన్ని అదునుగా చేసుకొని చాలా మంది కూడా క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ఈ చిట్యాలకు సంబంధించినటువంటి ట్యాంకర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం కావడము, అక్కడ ఉన్నటువంటి ఖాళీ డ్రమ్ములకు కానీ లేకుంటే బకెట్లకు కూడా నింపుతుండగా అధికారులు కూడా పట్టుకొని సీజ్ చేసుకోవడం ఎప్పుడైతే ఇది వెలుగులోకి వచ్చిందో ఇలాంటి దందా మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా సాగుతుందని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులలో అధికారులు ఇప్పటికైనా సరే దీని మీద దృష్టి సారించి ఎక్కడెక్కడ ట్యాంకర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నాయి, ఈ ఏదైతే ఆయిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లు నేరుగా పెట్రోల్ బంకులకు వెళ్తున్నాయా బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారనే విషయాలలో చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. గీతిక, థ్యాంక్ యూ. ఆదర్శ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవడం ఈ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి నచ్చనోళ్లకు కడుపు మంట ఉంటుందని, వారు అలా ఏడుస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ప్రజల్ని భాగస్వాములను చేసి ఈ ప్రాంతాన్ని అధునాతమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎవరైతే మనకు ఆదర్శమో వాళ్లతోనే పోటీ పడాలనేది మన ప్రభుత్వం యొక్క విధానము. వాళ్లతో పోటీ పడే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు.
అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపులో ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈయన చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏడ్చుంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళే వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు, సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని, సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటుండు, మారీచుడు, సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో రాబోయే అన్ని అవసరాలను తీర్చే విధంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన్ నిర్మాణం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోనే మన రాష్ట్ర పోలీస్ మొదటి స్థానంలో ఉండాలని సీఎం రేవంత్ ప్రతిజ్ఞ తీసుకుని ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవన్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. భూమి పూజ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ కు సంబంధించి రాబోయే కాలంలో మనం ఏ విధంగానైతే ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీ నామకరణం చేసిన ముఖ్యమంత్రి గారు అన్ని అంగుళాలతో కూడుకున్న ఈరోజు టెక్నాలజీ పరంగా రాబోయే కాలంలో పోయి కట్టే ఈ పోలీస్ కమిషనరేట్ అన్ని అవసరాలను తీర్చే విధంగా ప్రజానికానికి సేవలు అందించే కార్యక్రమం చేయాలనే ఒక తలంపుతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి కాలం ఎల్లుండితో ముగుస్తుండటంతో సివి ఆనంద్ ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ ఉమ్మడి ఏపీలో విజయవాడ సిపిగా, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ సిపిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ స్వాతంత్ర సమరకాలం నుంచి సమాజ సేవ, ప్రజాస్వామ్య పరిరక్షణలో సేవాదల్ నిరంతరం కీలక పాత్ర పోషిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో సేవాదల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి గల సంస్థలను బలహీనపరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సేవాదల్ని మరింత పటిష్టం చేస్తూ ఈనాడు బీజేపీ కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ రాజకీయాలు, మతవాద రాజకీయాలు, సర్ పేరిట సెక్యులర్ ఓట్లను తొలగించే ప్రక్రియ, ఇవన్నిటి కూడా ఎదుర్కోవడంలో సేవాదల్ తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగం నిర్మించుకోవాలనే తపనలో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేస్తూ
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా వెనుకబడిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ పని చేయలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి అభివృద్ధి విషయంలో 10 ఏళ్ళు వెనుక చేసింది కాబట్టి 12 సీట్లు ఓడిపోయినట్టు లెక్క. సూర్యాపేట కూడా మా లెక్కలో ఓడిపోయినట్టే, 2-3 వేలే కాబట్టి ఓడిపోయిన లెక్క. నామల్ రెడ్డి గారు ఆరోగ్యం మాలేక ఆయన అప్పుడు డోర్ టు డోర్ పోలేక అప్పుడు కొద్దిగా 2000తో బయటపడ్డాడు తప్ప నెక్స్ట్ టైం. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లు, పార్కింగ్ కోసం భూమి, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు విస్తరణ గురించి లేఖలో ప్రస్తావించారు. చెర్లపల్లి స్టేషన్ దగ్గర రోడ్లు ఇరుగ్గా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని విస్తరించాలని కోరారు. పార్కింగ్ కోసం స్టేషన్ దగ్గర అదనంగా 5 ఎకరాల భూమి కావాలన్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా రోడ్లు ఇరుకుగా ఉన్నాయని, విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటిపై దృష్టి సారించాలని కిషన్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్ను మించిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంచి బీఆర్ఎస్ నాయకులపై నిఘా పెడుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులపై ఫేక్ పోస్టులు పెడుతున్నారని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అసలు నిందితులపై కేసులు పెట్టకుండా కృషాంక్ పై కేసు పెట్టారని మండిపడ్డారు. ఇది దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాడినే లోపల పెట్టినట్లుగా ఉందని విమర్శించారు. బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం. విచారణ. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రధానంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే నమోదైన దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమ బాధ్యతలు, పర్యవేక్షణను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ మెడికల్ ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ లో 150 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ. ఈ స్కామ్ పై సీఎం రేవంత్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసెటమాల్ ఇచ్చే పరిస్థితి లేదని, డెలివరీ కేసు వస్తే గ్లౌజులు ఉండవని ఆరోపించారు కాటిపల్లి. రాజనరసింహ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వీరు రేపు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే పేపర్లో వచ్చినటువంటి 150 కోట్ల మందుల కొనుగోలులో వీరు 150 కోట్ల స్కామ్ చేశారని అంటున్నారు. రాక ఏపీకి గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుంటుందని, భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ డేటా గేట్ వేగా నిలుస్తుందని తెలిపారు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన ఆయన 2028 సెప్టెంబర్ నాటికి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈ రోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. టెక్నాలజీలో ఏపీ ఇక సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుంది. $15 బిలియన్ పెట్టుబడి,
అంటే సుమారు 1,35,000 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఏషియాలో ఇది అతిపెద్ద డేటా సెంటర్. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుంది. సెర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్ గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. దిస్ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ September it has started. Now I am asking Google 28 September 28th, same day you are going to inaugurate by our honorable Prime Minister. We are inviting from now itself. Why I am saying all three giants in their respective fields. If Adani will think there is no problem of speed, even Airtel connectivity, but Google for creativity data center. All these three organizations are very strong organizations. I am having very strong opinion. They can do it. They can put it autopilot. From government of Andhra Pradesh will extend all the cooperation, whatever you want, but delivery is your responsibility. Prabhutva data to I am very confident. I am asking one thing. With Google innovation and Andhra Pradesh speed of governance, both we wanted to integrate. We want to produce a model for the rest of the world. Ee roju Andhra Pradesh government దేశంలోనే అత్యుత్తమ పాలసీలను అమలు చేస్తున్నాం. మా దగ్గర భూములు ఉన్నాయి, నీళ్లున్నాయి, గ్రీన్ ఎనర్జీ ఉంది, లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేస్తాం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏదో ఎంఓయూలు చేయడం, పబ్లిసిటీ ఇవ్వడం కాదు. వన్స్ ఎంఓయూ అవుతానే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం. టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్ల ఏర్పాటులో విశాఖపట్నం బెస్ట్ డెస్టినేషన్. వ్యాపార నిర్వహణ ఖర్చు కూడా మిగిలిన నగరాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడులు ఒప్పందాలే కాదు, గ్రౌండింగ్ లో కూడా ముందున్నాం. ఇన్వెస్టర్సే ఏపీకి భాగస్వాములు. 25-26 సంవత్సరంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. దట్ షోస్ హౌ వీఆర్ డూయింగ్ బిజినెస్ హియర్. సైబర్ టవర్ అభివృద్ధిలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మరోసారి చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం ఐటీ పట్నం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఏపీకి సహకారం అందించడంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు జీ, he built the Cyberabad, part of Hyderabad, that cyber tower which became the journey of our IT services, and today he is building the AI data hub here. I think Visakhapatnam will be called as AI Patnam, and salute to the vision of our Prime Minister Shri Narendra Modi ji, who thought so big that when the entire world is moving towards a totally new cycle of technology, he said we should take the lead in this technology, because in the past we missed out many cycles as a country and as a civilization. But విశాఖ ముఖ చిత్రం ఇవాల్టి నుంచే మారబోతోందని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ భూమి పూజలో పాల్గొన్న ఆయన ఇవాళ కొత్త చరిత్రకు పునాది వేశామని తెలిపారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతోందన్నారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనలో పెట్టుబడులంటే భయపడే పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని వెల్లడించారు లోకేష్. 20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం కలిసికట్టుగా చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క.
ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన సాగుతోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ చంద్రబాబు ప్రభుత్వంలో ఉందా, ట్రంప్ కింద ఉందా అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దాన్ని మరింత పెంచి దోచుకుంటున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ తీసుకురాలేని వాళ్ళు పరిశ్రమలు ఏం తీసుకొస్తారని సజ్జల విమర్శించారు. ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా? అలాంటిది పెట్రోల్ పంపుల నుంచి ఇవ్వమని సామాన్యులకు, మామూలు పౌరుల కోసం, పౌర సరఫరాలు అంటే ఎవరి కోసం ఉండేది? ఇది అమరావతి సరఫరాల శాఖ నాది. పౌర సరఫరాల శాఖ అంటే పౌరులకు సంబంధించి సివిల్ సప్లైస్ అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసేవి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాల్సింది. ఇదిగో ఇట్లా పనిచేస్తుంది. వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ సమస్యపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భయాందోళన పరిస్థితులను సృష్టించి ప్రజలను పానిక్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మార్కెట్లో నెగిటివ్ ప్రచారం చేస్తే సహించమని అన్నారు. వైసీపీ నేతలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎప్పుడు కూడా చట్టసభలకు రారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. వారు కావాలని చెప్పేసి వారి పత్రిక, వారి ఛానల్ వాటిని మాత్రమే చూసుకుని వాళ్ళు ఏదో పెట్టిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి పానిక్ సిచ్యుయేషన్ ని క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. క్రెడిట్ చోరీ జగన్ డిఎన్ఏలోనే ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉన్న పరిశ్రమలను తరుముకొట్టిన చరిత్ర జగన్ది అయితే వచ్చే 20 ఏళ్లు రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించడం చంద్రబాబు విధానమని అన్నారు. ఒకప్పుడు హైటెక్ సిటీతో హైదరాబాద్ గతి మార్చిన చంద్రబాబు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీతో ఏపీ దశ మార్చబోతున్నారని మంత్రి పయ్యావుల తెలిపారు. పని జరిగితే నాది, జరగకపోతే మీది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఇది క్రెడిట్ చోరీ అనేటువంటిది ఆయన డిఎన్ఏలో ఉంది. చెప్పాడు కదా, మొదటి రోజు ఆయన నాకు సంబంధం లేదన్నాడు. రెండో రోజు వచ్చినప్పటికి ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అంటున్నాడు. అదే అనంటే మరి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? ఎందుకు ప్రోగ్రెస్ చూపించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అంటే ఎవరు నమ్మరు. నిజంగా నేను తెచ్చానని చెప్పుకునే ముందు ఇదిగో పరిశ్రమలకు రావడానికి మీరు ఇది చేశాము, ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రయత్నాలు చేశాము అని మిమ్మల్ని నమ్మితే ఓకే, నువ్వు తెచ్చావో లేదో ఆలోచన చేస్తారు. నువ్వు ఉన్న పరిశ్రమల్ని తరిమేసే పనిలో ఉన్నావు కదా. 5 ఏళ్ళు నీ టార్గెట్ ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. అమర్ రాజా 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఇంకో 12,000 నుంచి 18,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, మేము పెడతామంటే ఉన్న వ్యవస్థని మూసేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో నోటీస్ ఇచ్చావు. బల్క్ పద్ధతిలో డీజిల్, పెట్రోల్ ను పక్కదోవ పట్టించే అవుట్లెట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా సరే లేవని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏపీలో ఇంధన పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వినియోగదారుల్లో నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిలో ఎక్కువగా పెట్రోల్ బంకులు కావాలనే ఇంధనం ఇవ్వడం లేదని అంటున్నారని గుర్తు చేశారు. ఇంధనాన్ని పక్కదోవ పట్టించాలని చూస్తే మాత్రం ఉపేక్షించవద్దని అధికారులకు మంత్రి నాదెండ్ల సూచించారు. ఇంధన సరఫరా సమస్యలకు తోడు ప్రజల్లో నెలకొన్న భయాందోళన దృష్ట్యా తెలంగాణలో నెలకొన్న ఇంధన కొరత అదుపులోకి వస్తోందన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా హీట్ వేవ్ తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. సోమవారం ఒక్కరోజే గరిష్టంగా 256 గిగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఎయిర్ కండిషనర్లు, కూలర్లు అధికంగా వినియోగించడంతో పవర్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నెల రెండో అర్ధభాగం నుంచి వినియోగం వరుసగా పెరుగుతుండగా శుక్రవారం 252 గిగావాట్లు, శనివారం 256 గిగావాట్లు నమోదయ్యాయి. ఆదివారం మాత్రం సెలవులు, వర్షాల ప్రభావంతో వినియోగం 238 గిగావాట్లకు తగ్గింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఏపీ మంత్రి నిమ్మల సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిమ్మల వివరించారు. ప్రాజెక్టుల పూర్తితో ఉత్తరాంధ్రలో 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్ట వస్తుందన్నారు నిమ్మల. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్ట సాగులోకి తేవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టుకు పునాది వైఎస్ జగన్ హయాంలోనే పడిందని స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ నకు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తు చేశారు. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ సంస్థలు డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ ప్రాజెక్టు అమలులో పలు అంశాలపై స్పష్టత లేదని అన్నారు. ప్రభుత్వం డేటా సెంటర్ కోసం 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నప్పటికీ ఉద్యోగాల కల్పనపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో రేపు 2వ దశ పోలింగ్ జరగనుంది. 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 41,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళా ఓటర్లతో పాటు 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. బంగ నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,321 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించారు. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్ల నిఘాలో ఎన్నికల అధికారులు పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మే 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. కిర్గిస్థాన్ లో జరిగిన ఎస్ఐఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. గతేడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా తప్పించుకోలేరని భారత్ నిరూపించిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి ప్రధాన ముప్పుగా మారిందని ప్రస్తావించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉగ్రవాదులకు సాయపడుతూ ఆశ్రయం కల్పించే వారిపై చర్యలు తీసుకోవడంలో ఎస్సీఓ వెనకాడకూడదని అన్నారు.